సెలబ్రిటీ ఖైదీల దగ్గరికి నార్మల్ ఖైదీలు వచ్చి వాళ్ళకు సహకారం చేయమని అడుగుతారా? పోసానిని సహాయం అడిగితే చేస్తాడా? ఇదొకటి ఉంది చాలామందికి డౌట్. జైలుకి ఎవరన్నా సరే పెద్ద సెలబ్రిటీలు వస్తున్నాడు, పెద్ద నగల దుకాణం వ్యాపారి వస్తున్నాడు, సినిమా హీరో వస్తున్నాడు, లేక రాజకీయ ప్రముఖుడు వస్తున్నాడు, సీఎం వస్తున్నాడు, ఎంపీఓ మినిస్టరో హూఎవర్ ఒక పబ్లిక్ ఫిగర్ వస్తున్నాడు, 10 మందికి తెలిసిన ఫిగర్ వస్తున్నాడు. ఇలా వస్తున్నారు అని తెలిస్తే జైల్లో ఎప్పటి నుంచో మగ్గే చిన్న ఖైదీలు ఉంటారు. లైక్ ఏ చిన్న దొంగతనం కేసులోనో లేకపోతే ఏదో కేసులో గొడవ, సివిల్ ఆర్ సంథింగ్ గొడవ టైపు కేసులలో, చిన్న కేసులలో జైలుకి వస్తే వీళ్ళకి ఏంటంటే బెయిల్ మీద బయటికి రావడానికి లాయర్లు తెలియదు. అఫ్కోర్స్ గవర్నమెంట్ లాయర్లు లోపలికి వచ్చినప్పటికీ షూరిటీలు కట్టుకోవడానికి బయటికి రావడానికి డబ్బులు ఉండవు. షూరిటీలు ఖచ్చితంగా 10,000 షూరిటీలు మినిమం కట్టాల్సి ఉంటుంది. అండ్ ఆ లాయర్కి కూడా ఎంతో కొంత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే కనీసం ఒక 30,000 అన్నా లేకుండా ఒక అండర్ ట్రయల్ వ్యక్తి జైలు నుంచి బయటికి రాని పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్. సో ఆ డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు, ఇచ్చేవాళ్ళు కూడా లేక ఎవరైనా ఎప్పుడైనా మంచి పెద్ద తలకాయలు వస్తే సహాయం చేస్తారని ఎదురు చూస్తారు. ఈ పెద్ద తలకాయలు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జైలుకి వచ్చినప్పుడు వాళ్ళు విడుదలైపోతే అనుకున్న టైంలో త్వరగా 10 మందికి సహాయం చేసి పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు పోసాని లాంటి ఫిగర్ జైలుకి వస్తుంది అంటే ఆయన సహాయం అడుగుదాము అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సెంట్రల్ జైలుకి వస్తే అది వేరు విషయం. ఎందుకంటే తరచూ ఎవరో ఒక సెలబ్రిటీ వచ్చిపోతూనే ఉంటారు. ఈ సబ్ జైల్స్, రూరల్ జైల్స్ ఉంటాయి కదా, అక్కడికి సినిమా వాళ్ళు, రాజకీయ ప్రముఖులు చాలా అరుదు. సో అలాంటి టైంలో వీళ్ళు ఎవరైనా ఆయన వస్తున్నాడంట, ఆయన అది అడుగుదామా, ఇది అడుగుదామా, ఏదైనా సహాయం చేయమని అడుగుదామా అనుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. బట్ వాళ్ళు చేస్తారు, చెయ్యరు, వాళ్ళతో మాట్లాడతారు, మాట్లాడరు అనేది తర్వాత సంగతి.